నమస్తే, నా పేరు బాయ్ సైదా. మీరు చూస్తున్నారు యువా ద వే ఛానల్. యువా ద వే ఛానల్లో ఈరోజు మనం విశ్లేషించుకుంటున్నటువంటి అంశం డిమాండ్ అనాలిసిస్లోనేటువంటి థర్డ్ యూనిట్లోనేటువంటి మనం గత క్లాస్లో ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ టైప్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. అంటే ఈ ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ని మనం ఎట్లా విశ్లేషించుకుంటున్నామో మెజర్ చేసేటువంటి పద్ధతుల్ని, అంటే కొలిచేటువంటి పద్ధతుల్ని ఈరోజు క్లాస్లో విశ్లేషించుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మీరు కనుక ఇంతవరకు యువా ద వే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. గత క్లాస్లో ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ గురించి విశ్లేషించుకున్నాం. అంటే ధర వ్యాకోచత్వ డిమాండ్ గురించి విశ్లేషించుకోవడం జరిగింది. వీటిని ఎట్లా మెజర్ చేస్తాం సార్ అంటే కనుక మనం 3 పద్ధతుల్ని ఉపయోగించి మార్షల్ అభివృద్ధి చేయడం జరిగింది. అంటే మార్షల్ 3 పద్ధతుల ద్వారా ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ని మెజర్ చేస్తున్నాడు. అంటే ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని 3 రకాల పద్ధతుల ద్వారా ఆయన విశ్లేషించడం జరిగింది ఆల్ఫ్రెడ్ మార్షల్. ఆ పద్ధతులు ఏంటంటే కనుక మొట్టమొదటి వచ్చేసేపాటికి, అంటే ఫస్ట్ వన్ వచ్చేసేపాటికి టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్ లేదా టోటల్ అవుట్లెట్ మెథడ్. అంటే మొత్తం ఖర్చు పద్ధతి లేదా మొత్తం రాబడి పద్ధతి అంటాం. అట్లాగే రెండో చేసేపాటికి పాయింట్ మెథడ్, అంటే బిందు పద్ధతి. మూడో చేసేపాటికి ఆర్క్ మెథడ్, అంటే ఆర్కు పద్ధతి. ఈ 3 పద్ధతుల ద్వారా మనం ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ని మెజర్ చేస్తున్నాం. ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ని మనం మెజర్ చేయడానికి 3వ పద్ధతి వచ్చేసేపాటికి ఆర్క్ మెథడ్. అంటే ఆర్క్ పద్ధతి ద్వారా ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ని ఎలా మెజర్ చేస్తామో చూద్దాం. ఇక డిమాండ్ వ్యాకోచత్వ పద్ధతిని కొలిసే పద్ధతిలో చివరి పద్ధతి ఆర్క్ పద్ధతి. అంటే మనం ఏం చెప్తున్నామంటే ఆర్క్ మెథడ్. ఈ ఆర్క్ మెథడ్ ద్వారా కూడా డిమాండ్ వ్యాకోచత్వాన్ని మనం మెజర్ చేయొచ్చు. కాబట్టి ఆర్క్ పద్ధతి ద్వారా మనం డిమాండ్ వ్యాకోచత్వాన్ని ఎలా కొలుస్తాము అంటే 1% డిమాండ్లో మార్పు వస్తే డిమాండ్లో ఎంత శాతం మార్పు వస్తుందో ఈ డిమాండ్ పద్ధతి ద్వారా మనం విశ్లేషణ అనేటువంటిది చేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, దీని సూత్రం ఏంటి? చేంజింగ్ ఇన్ ద డిమాండ్. అంటే డిమాండ్లో వచ్చినటువంటి మార్పు బై పాత డిమాండ్, అట్లా కొత్త డిమాండ్, అంటే ఓల్డ్ డిమాండ్ అండ్ న్యూ ప్రైస్. అంటే ఓల్డ్ డిమాండ్ ఎట్లా ఉంది, న్యూ డిమాండ్ అనేది ఎట్లా ఉందో దాన్ని ఇంటూ చేంజింగ్ ఆఫ్ ది ప్రైస్, అంటే ధరలో వచ్చినటువంటి మార్పు, అట్లాగే ఓల్డ్ ప్రైస్ ప్లస్ న్యూ ప్రైస్, అంటే పాత ధర కొత్త ధర. కాబట్టి దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అండి మనం? ఈ సూత్రం చూడండి, Q మైనస్ Q1 బై Q ప్లస్ Q1 ఇంటూ P మైనస్ P1 అట్లాగే P ప్లస్ P1. అంటే పాత డిమాండ్ అంటే ఓల్డ్ డిమాండ్ ప్లస్ న్యూ డిమాండ్. కాబట్టి ప్లస్ ఇక్కడ చేసుకున్నాం. అంటే డిమాండ్ లో ఫస్ట్ పాయింట్ మైనస్ చేస్తే ఆటోమేటిక్ పాత డిమాండ్ వచ్చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ P మైనస్ P1 గా మనం ఇక్కడ రాస్తున్నాం. చేంజింగ్ ఆఫ్ ది ప్రైస్, అంటే ధరలో వచ్చినటువంటి మార్పు శాతము బై ఓల్డ్ ప్రైస్, అంటే పాత ధర, న్యూ ప్రైస్ కొత్త ధర. కాబట్టి ఈ రెండింటిని ఆధారంగా మనం ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఏకత్వ వ్యాకోచత్వం సంబంధించిన బొమ్మ వేసుకున్నాం. యూనిటరీ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ మనం ఇక్కడ చూపించాం. కాబట్టి యూనిటరీ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ మనం ఇక్కడ మెజర్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటి, ఇక్కడ 1% ప్రైస్ లో చేంజ్ వస్తే డిమాండ్ లో కూడా 1% చేంజ్ వచ్చింది అనేది మనం యూనిటరీ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఉన్నాం. ఈడీ ఈజ్ ఈక్వల్ 1. కాబట్టి ఎట్లా మెజర్ చేస్తాం సార్ అంటే కనుక ఇక్కడ మనం చిన్న టేబుల్ ని డ్రా చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం టేబుల్ ని డ్రా చేసుకుంటే చూడండి, ఇక్కడ నేను ప్రైసెస్ తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ మనం టేబుల్లో చూడండి, ఇక్కడ ధర, అట్లాగే డిమాండ్, అంటే ఇక్కడ ప్రైస్ అండ్ డిమాండ్. కాబట్టి ఇక్కడ మనకి ప్రైస్ అనేటువంటి 5 రూపీస్ ఉంది అనుకున్నాం. ఎన్ని వస్తువులు కొంటాడు? 100 కొంటాడు. కాబట్టి ప్రైస్ అనేది 4 రూపీస్కి తగ్గింది అనుకున్నాం. ఎన్ని కొంటాలని? 200 అనుకున్నాం. ఇది ఒక స్టేజ్.
కాబట్టి మనకి ప్రైస్ ఇంకా తగ్గింది 3 రూపాయలకి. ఎన్ని కొంటారండి? 300. కాబట్టి ప్రైస్ ఇంకా మనకి తగ్గింది 2 రూపీస్కి తగ్గింది. ఆటోమేటిక్ ఎన్ని కొంటామండి? కాబట్టి మనం ఇక్కడ దీని ఆధారంగా ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ని మనం ఇక్కడ మెజర్ చేస్తున్నాం. చూడండి ఒకసారి ఇక్కడ మనం ఇప్పుడు ఈ సూత్రం ఆధారంగా అంటే చేంజింగ్ ఇన్ ద డిమాండ్ అంటే డిమాండ్ లో వచ్చిన మార్పు అట్లాగే ఓల్డ్ డిమాండ్ న్యూ డిమాండ్ అంటే పాత డిమాండ్ ప్లస్ కొత్త డిమాండ్ ని మనం సూత్రం చేద్దాం. కాబట్టి ఈ సూత్రం ఆధారంగా చూడండి ఫస్ట్ మనం క్వాంటిటీ తీసుకుందాం. ఎంత క్వాంటిటీ? ఫస్ట్ మనం ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి క్యూ. ఫస్ట్ 5 రూపీస్ ప్రైస్ ఉన్నప్పుడు ఎన్ని ఉన్నాయి? 100 మైనస్ ఎంత చేంజ్ వచ్చింది? 1% చేంజ్ వచ్చింది. 1% మార్పు వచ్చింది మనకి ఇక్కడ. 1% మార్పు వచ్చింది కాబట్టి ఇక్కడ చూడండి ఎంత శాతం మార్పు వచ్చింది మనకి ఇక్కడ. ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఏమవుతుంది? 200 బై ఓల్డ్ డిమాండ్ ఎంత అండి? 100. కొత్త డిమాండ్ ఎంత అండి? న్యూ డిమాండ్ ఎంత అండి? న్యూ డిమాండ్ వచ్చేసి 200. కాబట్టి మనం దీన్ని ఎట్లా చేసుకోవచ్చు చూడండి. 100 నుంచి 100 మైనస్ చేస్తే ఎంత? 100. 200 నుంచి 100 మైనస్ చేస్తే 100 బై చూడండి ప్లస్ చేయండి. కాబట్టి మనకి ఇక్కడ 300 ఎన్నిసార్లు పోతుందండి? ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఏమన్నా 3 సార్లు. కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది? 1/3 అంతేనా కాదా? కాబట్టి మనకి ఇక్కడ 1/3 అనేటువంటి మనకి ఇక్కడ వచ్చింది. కాబట్టి మనం ప్రైస్ తీసుకోవాలి. ఇక్కడ 1/3 ఇంటూ ప్రైస్ చూడండి ఇక్కడ ఫస్ట్ ప్రైస్ ఎంత అండి? ఫస్ట్ ప్రైస్ వచ్చేసి 5 రూపీస్. పి ప్రైస్ వచ్చేసి చేంజింగ్ ఎంత అయింది? ప్రైస్ 4 రూపీస్ మైనస్ 4 బై మనకి పాత ప్రైస్ ఎంత అండి? 5 రూపీస్ ప్లస్ 4 రూపీస్. కాబట్టి ఇక్కడ ప్లస్ చూడండి మనకి ఎంత అవుతుంది? ఇక్కడ మొత్తం 9 బై ఎంత అవుతుంది? ఇక్కడ చూడండి ప్లస్ ఇక్కడ 4 నుంచి ఇక్కడ 4 నుంచి 5 నుంచి 4 తీసేస్తే 1. కాబట్టి ఇక్కడ మనం ప్లస్ చేస్తే ఎంత? 9. ఇప్పుడు ఎన్నిసార్లు పోతుంది? ఇక్కడ 3 సార్లు, ఇక్కడ 1. కాబట్టి ఇక్కడ మనం చూడండి 1/3. కాబట్టి 1ని మనం 3 పంచాలి కాబట్టి ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మనకి ఎట్లా ఉందండి? EP is equal greater than 1. కాబట్టి మనం అంటే ఎలాస్టిసిటీ అనేది ఎట్లా ఉందండి? 5 రూపీస్ నుంచి 4 రూపీస్ చేంజ్ అయినప్పుడు ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎంత ఉందండి? గ్రేటర్ దాన్ 1. కాబట్టి మనకి ఇప్పుడు మనం ఏం అనుకున్నాం? ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ గ్రాఫ్ గీసాను. ఈ గ్రాఫ్ లో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేటువంటి ఈక్వల్ గా ఉంది. కాబట్టి ఎట్లా ఈక్వల్ ఉందో అనేటువంటి మనం ఇప్పుడు చూద్దాం. కాబట్టి ఈక్వల్ గా మనకి ఉన్నప్పుడు లెక్క చూడండి, మనం లెక్క చేస్తున్నాం. ప్రైస్ అనేటువంటిది మనకి ఎంత చేంజ్ అయిందండి? చూడండి ఇక్కడ 3 రూపీస్ చేంజ్ అయింది. కాబట్టి క్వాంటిటీ ఎన్ని? 3 రూపీస్ ప్రైస్ ఉన్నప్పుడు ఎన్ని వస్తువులు కొన్నాం మనం? క్వాంటిటీ. క్యూని ఎన్ని కొన్నాం మనం? క్యూ అంటే క్వాంటిటీ. ఎన్ని వస్తువులు కొన్నాం? పాత క్వాంటిటీ ఎంత? 300 మైనస్ కొత్త క్వాంటిటీ ఎంత? 400. కాబట్టి 400 బై మనకి ఓల్డ్ ఎంత అండి? 300 ప్లస్ న్యూగా వచ్చినటువంటి చేంజ్ ఎంత? న్యూ డిమాండ్ ఎంత? 400. కాబట్టి మనం దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 400 నుంచి 300 తీసేస్తే 100 బై ఇక్కడ చూడండి ప్లస్ చేస్తే ఎంత అండి? బై 700. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది? 100/700. ఇదేంటి? డిమాండ్ సంబంధించినట్టు. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ప్రైసెస్ కనుక్కోవాలి. ప్రైసెస్ చూడండి, ప్రైసెస్ ఎంత వేసుకోవచ్చు? ఫస్ట్ ప్రైస్ ఎంత? 3 రూపీస్ మైనస్ 2 రూపీస్ చేంజ్ అయిన ప్రైస్ అంటే. కాబట్టి 3 ప్లస్ చేంజ్ అయింది ఎంత? 2 రూపీస్. కాబట్టి మైనస్ చేస్తే ఇక్కడ 1, ఇక్కడ ఏమన్నా 5. కాబట్టి ఇక్కడ చూడండి 5 1 5, 5 1 5, 1 1 7 1. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది? ED is equal 1. కాబట్టి ఒకసారి ఒకపోతే 1. కాబట్టి మనకి EP is equal ఏంటి? 1. కాబట్టి మనకి ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మనం ఈ ఆర్క్ మెథడ్ ద్వారా అంటే ఆర్క్ పద్ధతి ద్వారా మనం ఏం చేస్తున్నాం? డిమాండ్ రేఖాచిత్రంతో కొంటున్నాం. ఇక్కడ 1% మార్పు వచ్చింది. డిమాండ్ లో కూడా 1% మార్పు వచ్చింది. కాబట్టి చూడండి ఇక్కడ మనం ఏం చేసాం? క్వాంటిటీ ఫస్ట్ క్వాంటిటీ ఎంత అండి? 300. కాబట్టి 300 వేసుకున్నాం. మనం ఏం చేస్తున్నాం? మైనస్ చేస్తున్నాం. పాత క్వాంటిటీ ఎంత? 400. అంటే మనకి పాత క్వాంటిటీ ఏమన్నా 300, కొత్త క్వాంటిటీ వచ్చేసి 400. కాబట్టి Q1 ఇక్కడ వేసుకున్నాం. కాబట్టి మనం నెక్స్ట్ చూడండి బై Q. పాత క్వాంటిటీ 300, కొత్త క్వాంటిటీ 400. కాబట్టి మనం ఇక్కడ మైనస్ చేస్తే 400 నుంచి 300 మైనస్ చేస్తే ఎంత? 100.
100ని మనం ఇక్కడ 300 మైనస్ చేస్తే ప్లస్ చేస్తే ఆటోమేటిక్గా 700. కాబట్టి 100/700. కాబట్టి మనం ఇక్కడ చూడండి ప్రైస్ కంపేర్ చేసుకున్నాం. ఫస్ట్ ప్రైస్ ఎంత 3 రూపీస్. చేంజ్ ఎంత అయింది? ప్రైస్ ఆఫ్ చేంజ్ P1 అంటే చేంజ్ అయింది 2 రూపీస్. కాబట్టి 2 రూపీస్ వేసుకున్నాం బై. మనం ఇక్కడ ఏం చేసాం? ప్లస్ పాత ప్రైస్ వచ్చేసేమన్నా, పాత ధర వచ్చేసేమన్నా 3 రూపాయలు, కొత్త ధర వచ్చేసేమన్నా 2 రూపాయలు. కాబట్టి 2 రూపాయల తర్వాత మనం ఏం చేసాం? మనం ఇక్కడ చూడండి 2లో నుంచి 3 పోతే 1, 5 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ చేస్తే 5. కాబట్టి 5 ఒకసారి పోతుంది, 1 ఒకసారి పోతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది? ఇక్కడ చూడండి 100 ఒకసారి పోతుంది, 700 ఒకసారి పోతుంది. కాబట్టి 1/1. కాబట్టి 1/1 అంటే ఇక్కడ మనకి ఒకసారి పోతే E=1. కాబట్టి ఆర్క్ పద్ధతి ద్వారా ఈ డిమాండ్ వ్యాకోచత్వాన్ని మనం కొలవటం జరుగుతుంది. కాబట్టి ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఇక్కడ ఎంత ఉంటుందండి? మనకి ఇక్కడ 1% మార్పు వస్తే ఇక్కడ కూడా 1% మార్పే వస్తుంది. కాబట్టి ఆర్క్ పద్ధతి ద్వారా డిమాండ్ వ్యాకోచత్వాన్ని మనం ఇట్లా కొలవచ్చు. కాబట్టి మీరు మరిన్ని ఎకనామిక్స్ క్లాసెస్ కోసం యువ ద వే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని ఎకనామిక్స్ క్లాసెస్ కోసం తప్పకుండా యువ ద వే ఛానల్ని ఫాలో అవ్వండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.